నమస్కారం. నేను విజయ్ కుమార్ గారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుస్తున్నటువంటి వాస్తవం ఏంటంటే, పేద బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులను, ముఖ్యంగా సబ్సిడీ రుణాలు తీసుకున్నటువంటి రైతులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలంటూ వాణిజ్య బ్యాంకులు నరక యాతన చూపించి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేపిస్తుంది. కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలు రౌడీ షీటర్లుగా కొంతకాలం మలిసిన వాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీల బౌన్సర్లు వ్యవహార సరళతో వాణిజ్య బ్యాంకులు పేద మధ్యతరగతి వాళ్ళ దగ్గర అప్పులు వసూలు చేసే క్రమంలో వాళ్ళని మానసిక సంఘర్షణకు గురి చేసి చివరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. నిజానికి ఒక కోటీశ్వరుడు కోట్లకు విలువ చేసేటటువంటి రుణాలను ఎగదొబ్బినా, ఇక్కడ బూతు వాడినందుకు మన్నించాడు, ఎగదొబ్బిన అంటే దొబ్బటం అనేది బూతు పదం కాదు, తెలుగులో అచ్చ తెలుగు పదం, అదొకటి గ్రహించాడు. సో అటువంటి వారిని వదిలేస్తూ పేదలని నానా హింసలకు గురి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి డాష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. వాడికి రైతు ఒక నిర్దిష్ట కాల పరిమితిలో ట్రాక్టర్ లోన్ కట్టాల్సి ఉంటుంది. కట్టకలేకపోతే ఆ కిస్తీ 11వ తారీఖు కిస్తీ అయితే ఆ టైంకి కట్టకపోతే కరెక్ట్గా 11 గంటల 30 నిమిషాల నుంచి థర్డ్ పార్టీ ఏజెన్సీలు వేధింపు బిగిన పెడతాయి. నిజానికి ఆ నెలలో అతను కడతాడు, కొంత పెనాల్టీ పడుతుంది. ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీలు మాట్లాడేటువంటి మాటలు చాలా దుర్మార్గంగా ఉండటమే కాక, ఆ లోను తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల లేదా వాళ్ళ యొక్క మహిళలని చాలా అసభ్యంగా, అంటే ఆ బారోవర్తో నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నాయి. ఇవన్నీ బ్యాంకులకి, వాణిజ్య బ్యాంకులకి తెలియనివి కాదు. సైబర్ నేరగాళ్ళని ఎలా పట్టుకుంటున్నారో అట్లాగే బ్యాంక్ థర్డ్ పార్టీ ఏజెన్సీలను మీద కూడా పోలీసులు నిఘా పెట్టి సైబర్ నేర పరిధిలో అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్లని, అక్కడ అలాగా పురికొల్పినటువంటి థర్డ్ పార్టీ ఏజెన్సీలని పైన కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే చాలా రైతాంగ కుటుంబాల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. వాణిజ్య బ్యాంకులు పద్ధతి